జీఎస్టీ అమలుకు అన్ని రకాలుగా ఏపీ సహకారం అందిస్తున్నట్టు చెప్పారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు ఆయన. రాష్ట్రంలో కూడా జీఎస్టీ అమలు కోసం చర్యలు ప్రారంభించినట్టు యనమల చెప్పారు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ ఈ ట్యాక్స్ రిఫార్మ్ అనేటువంటిది రావాలనేటువంటిది కోరుకునేటువంటి పార్టీ. ఇంతకుముందు ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా భారతదేశంలో మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ ఎకనామిక్ రిఫార్మ్స్ చేపట్టింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం 1996 సంవత్సరంలో. తర్వాత ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా ఫస్ట్ వ్యాట్ ప్రమోట్ చేసింది కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రమోట్ చేశారు. వ్యాట్ ఇంప్లిమెంటేషను జరుగుతూ ఉంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ కూడా ఎందుకంటే ప్రపంచంలో చాలా కంట్రీస్లో జిఎస్టీ ఉంది కాబట్టి జిఎస్టీ కూడా వస్తే బాగుంటుంది. సింగిల్ ట్యాక్సేషన్ ఉండాలి, కంట్రీ వైడ్ సింప్లిఫికేషన్ ఉండాలి. ట్యాక్సేషన్లో మల్టిపుల్ ట్యాక్సేషన్ ఉండటానికి వీల్లేదు. దానివల్ల ఇండస్ట్రియల్ సెక్టార్ బాగా డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత ట్యాక్స్ పేయర్కి కూడా కష్టాలు లేకుండా రీజనబుల్ రేట్స్ మీద ఉండాలి. అదేవిధంగా ట్రేడర్స్ కూడా హెరాస్మెంట్ లేకుండా ఉండాలి. అంచేత మొత్తం అంతా కూడా ఆన్లైన్ కంప్యూటరైజేషన్లో నడవాలనేటువంటిది ప్రధానంగా ఈ ట్యాక్స్ రిఫార్మ్ వాళ్ళు ఉండేటువంటి సందర్భం. అంచేత కేంద్ర ప్రభుత్వం ఏదైతే దీన్ని ప్రపోజల్స్ పెట్టారో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి దాదాపు ఏదైతే ఉందో ఈ ఎంపవర్డ్ కమిటీలో కూడా నేను చాలాసార్లు అటెండ్ అయ్యాను. అటు వ్యాట్లో ఉన్నప్పుడు కానీ ఇటు జిఎస్టీలో కానీ. వ్యాట్ ఇప్పుడు జిఎస్టీ దాదాపు ఇప్పుడు 17 మీటింగ్లు అయింది. ఈ 17 మీటింగుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం పాల్గొనడం జరిగింది.